నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో ఉత్తర ద్వార దర్శనానికి 2 రోజులు మాత్రమే నిర్వహించడానికి ఈసారి పాలక మండలి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఈ నెల 28వ తేదీ టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. గత వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన తప్పిదాలను మరలా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవడానికి ఈ పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈసారి వైకుంఠ ఏకాదశి ఎన్ని రోజులు నిర్వహించాలి, అసలు వైకాసన ఆగమం ఏమి చెబుతోంది, ఎన్ని రోజులు వైకుంఠ వాకిలి దర్శనం ఉండాలి అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్ష మార్గంగా భావిస్తారు భక్తులు. వైకుంఠ వాకిలి ప్రవేశం యథావిధిగా 2 రోజులకే పరిమితం అయ్యేలా వైకాసన ఆగమ శాస్త్ర సాంప్రదాయానుసారం నిర్ణయం తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సిద్ధమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో సాంప్రదాయ విరుద్ధంగా ఏర్పాటు చేసిన 10 రోజుల వైకుంఠ వాకిలి ప్రవేశాన్ని రద్దు చేయనున్నారు. వాస్తవానికి వైకాసన ఆగమ శాస్త్ర సాంప్రదాయానుసారం వైకుంఠ ఏకాదశి పర్వదినం ముక్తి మార్గంగా భావించే శుభ గడియలు ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు మాత్రమే ఉంటాయని ఆలయ ఆగమ పండితులు స్పష్టం చేస్తున్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీపై వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనాల ఒత్తిడిని తట్టుకునేందుకు సాంప్రదాయాలకు విరుద్ధంగా 10 రోజుల పాటు వైకుంఠ వాకిలి తెరిచి ఉంచేలా నిర్ణయాన్ని అమలు చేశారు. ఈ టోకెన్ల జారీలో కూడా పారదర్శకత పాటించకుండా స్థానికులకు వైకుంఠ ఏకాదశి టోకెన్లు పొందేందుకు ప్రత్యేక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇది కాలక్రమేణా 10 రోజుల పాటు వైకుంఠ వాకిలి తెరవడం, అందరికీ తిరుపతిలోనే టోకెన్ల జారీ కౌంటర్లు ఏర్పాటు చేయడం కొనసాగింది. గతేడాది తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడం, 6 భక్తులు ప్రాణాలు కోల్పోవడం వంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు ఓ రేంజ్ లో క్లాస్ పీకారు. గత ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త విధానాలకు అనుసరించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 10 రోజుల వైకుంఠ వాకిలి విధానంపై పునఃసమీక్షించాలని టీటీడీ బోర్డును ఆదేశించారు. దీంతో టీటీడీ పాలక మండలి డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గత వైఫల్యాలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచనలతో వైకుంఠ వాకిలి ఎన్ని రోజుల పాటు తెరిచి ఉంచాలి, అందుకు అనుసరించాల్సిన సాంప్రదాయాలు పద్ధతులేవో అర్చకులను, పండితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైకాసన ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీరంగంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశం అమలు చేస్తున్న అంశాన్ని కూడా చర్చకు వచ్చింది. అయితే అక్కడి ద్రవిడ ఆలయాల సాంప్రదాయ ప్రకారం జరుగుతుందని, అదేవిధంగా పద్ధతిని తిరుపతి ఆలయంలో అమలు చేయాల్సినటువంటి అవసరం లేదని పండితులు తేల్చి చెప్పినట్లుగా సమాచారం. వైకుంఠ ఏకాదశి మరుసటి రోజున, ద్వాదశి రోజున మాత్రమే పుణ్య గడియలు ఉంటాయని, ఆ తర్వాత ఎన్ని రోజులు వైకుంఠ వాకిలి తెరిచి ఉంచినప్పటికీ ఎటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం లేదని వైకాసన ఆగమ పండితులు స్పష్టం చేశారు. ఈ నెల 28వ తేదీన తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం ప్రధాన అంశంగా వైకుంఠ ఏకాదశి పర్వదినంలో వైకుంఠ ద్వారాలు ఎన్ని రోజులు తెరిచి ఉంచాలనే అంశమే ప్రధాన ఎజెండాగా జరగనుంది. 10 రోజుల పాటు వైకుంఠ వాకిలి తెరిచి ఉంచే పద్ధతికి స్వస్తి పలికి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలైన 2 రోజులు మాత్రమే వైకుంఠ వాకిలి తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపైన భక్తులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇంకా 2 మాసాలే సమయం ఉన్నందున ఇప్పటి నుంచే ఆ విషయాన్ని భక్తులకు అర్థం అయ్యేలా ప్రచారం చేయాలని టీటీడీ భావిస్తుంది. అలాగే గతంలో జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లను జారీపైన ఇకపైన తిరుపతిలో కాకుండా తిరుమల కొండపైనే ప్రత్యేక ఏర్పాట్లు చేసి తద్వారా తూకంలో జారీ చేయాలని నిర్ణయించే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.